వరుడు టీవీ సినిమా గురు ప్రశాంత్ వర్మ బాలయ్య కాంబో ఫిక్స్. ఇక ఈ సూపర్ హిట్ మూవీస్ కి సీక్వెన్స్ లు ఇక బాక్సులు బద్దలే. జాంబిరెడ్డి మూవీతో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా జనవరి 12న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ మూవీగా సాగిపోతుంది. బాక్స్ ఆఫీస్ లో కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ ఏ హీరోతో ఏ మూవీ తీస్తాడో అనేది ఇండస్ట్రీలో చర్చనీయంగా మారింది. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ కొత్త మూవీ అప్డేట్ కూడా వచ్చింది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ 12 సూపర్ హీరోల సినిమాలు తీయబోతున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే బాలయ్యతో కూడా ఒక సినిమా తీయనున్నట్లు తెలుస్తుంది. ఇది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సల్ భాగంగా వస్తుందో లేదో తెలియదు కానీ ఇంకో సినిమాకి మాత్రం సీక్వెన్సల్ గా తీయబోతున్నారన్న విషయం తెలుస్తుంది. బాలయ్య ఎప్పటి నుండో ఆదిత్య 369 మూవీకి సీక్వెన్స్ గా ఆదిత్య 999 మూవీని తెరకెక్కిద్దాం అనుకున్నారు. అయితే ఈ సినిమాకి మొదటిగా సంగీతం శ్రీనివాసరావుని దర్శకుడిగా అనుకున్నారు. కానీ ఆయన వయసు అయిపోయింది. ఆయన ఇప్పుడు సినిమా తీసే సిచ్యువేషన్ లో లేరు. అందుకని ఈ మూవీకి కూడా బాలయ్య డైరెక్టర్ గా మారి సినిమా తీద్దామని ఆలోచనలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డైరెక్టర్ హీరో అంటే కష్టమే. బాలయ్య మొదటిసారిగా డైరెక్టర్ గా మారి ఒకవేళ ఈ సినిమా అటు ఇటు అయితే ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అందుకనే ఈ సినిమా బాధ్యతలు అన్ని హనుమాన్ దర్శకుడికి అప్పగించాడని టాక్ వస్తుంది. హనుమాన్ మూవీతో తన సత్తా ఏంటో చూపించిన ఈ డైరెక్టర్ మాత్రమే ఈ సీక్వెన్స్ మూవీని ప్లాన్ చేయగలడని భావించాడట బాలయ్య. ప్రశాంత్ వర్మ మాత్రమే ఈ ఆదిత్య 999 మూవీని కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలరని బాలయ్య ఫ్యాన్స్ అనుకుంటున్నారంట. చూద్దాం మరి ఏం జరిగిద్దో.